హరే కృష్ణ. అది తీసి పక్క పెట్టేసి ఉంటుంది. అయితే మనము ఇందాక చర్చిన విషయం ఏంటంటే గురు యొక్క అనుగ్రహం ద్వారా, అవునులేదా, గురు యొక్క అనుగ్రహం ద్వారా వ్యక్తి తన జీవితంలో విజయవంతము కావచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు, గురు అనుగ్రహం అయితే ఆధ్యాత్మిక మార్గంలో విజయవంతంతో పాటు వ్యక్తి భౌతిక జీవనంతో కూడా విజయవంతమవుతాడు. రెండు, భౌతికంగా విజయవంతమైతే ఆధ్యాత్మికంగా అవుతాడో కాదని గ్యారెంటీ లేదు. కాడు కదా. భౌతికంగా వ్యక్తి విజయవంతమైతే, భౌతికంగా విజయవంతం అవడంటే ఏంది? కొన్ని ఐశ్వర్యము, కొన్ని డబ్బు, కొన్ని ఆస్తులు, కొన్ని భూములు, ఇవన్నీ పొందుడు అంతే. అంటే భౌతికంగా ఎదుగుడు అంతే. దాన్ని విజయవంతం అంటారు. సార్ నా లైఫ్ చాలా సక్సెస్ఫుల్, ఎందుకు? నాకు అన్నీ ఉన్నాయి, భూములు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంగ్లా ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయిపోయి నిండి ఉన్నా, సక్సెస్ఫుల్ అయింది. దీని అంటారు విజయవంతమైన జీవితం. కానీ ఆధ్యాత్మిక విజయవంతం ఇది భౌతిక విజయవంతం మీద ఆధారపడలేదు. కానీ వ్యక్తి ఆధ్యాత్మిక విజయవంతం అయితే ఆయన భౌతికంగా కూడా ఆటోమేటిక్లీ విజయవంతం అయిపోతాడు. ఎట్లా? ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది, భౌతికంగా విజయవంతుడు అవుడు ఇది కేవలము వస్తు విషయాలు పొందుడు కాదు, లేదా? ఈ భౌతిక లోకంలో విజయవంతంతో నిర్వచనం ఏంటి? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, లేదా? దాన్ని బట్టి లెక్క పడతారు. ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని బంగ్లాలు కట్టుకున్నావు కదా, ఎందరు పిల్లలు పుట్టినరు, ఎన్ని భార్యలు చేసుకున్నావు, దాన్ని బట్టి లెక్క పడతారు. అవును లేదా? ఎన్ని బండ్లు ఉన్నాయి, అబ్బా నీ లైఫ్ సక్సెస్ఫుల్ అంటారు. టెస్ట్ అది. కానీ అదే విజయవంతమా? అవును, ఒక విధంగా భౌతిక దృష్టిని చూస్తే విజయవంతం కదా. ఆధ్యాత్మిక విజయవంతమైన వ్యక్తి, ఆధ్యాత్మికం ఎవరైతే విజయవంతమవుతారో, సక్సెస్ఫుల్ అవుతారో, వాళ్ళు ఆటోమేటిక్లీ భౌతికంగా కూడా విజయవంతం అవుతారు. ఇది మాత్రం ఖాయం. చూడండి, ఇట్లా అర్థం చేసుకోండి. నేను ఆధ్యాత్మికంగా నేను ఎదిగినట్లయితే నాకు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్లీ. నాకు కూడా బండ్లు వచ్చేస్తాయి, నాకు కూడా కార్లు వచ్చేస్తాయి, నాకు కూడా ఇవి వస్తాయి కదా. కనుకనే చాలామంది కృష్ణుడు గీత చెప్పినట్టు 4 రకాల వ్యక్తులు నా దగ్గర వస్తారు. నలుగురు. ఎవరెవరు? ఆర్థో, జిజ్ఞాసురు, అర్థార్థి, జ్ఞాని. 4 రకాల వ్యక్తులు నా అందుబాటులో వచ్చేస్తారు, నా భక్తి చేస్తారు. ఎవరెవరు? ఆర్థో, జిజ్ఞాసురు, అర్థార్థి, జ్ఞాని. ఆర్థో అంటే ఏంది? చాలా బాధగా ఉన్నాడు, సమస్యలు అనుకుంటున్నాడు మొత్తం, వాడు వచ్చేస్తాడు కదా. రెండోది, తెలుసుకోవాలి ఈ వ్యక్తి ఎవరు, జిజ్ఞాసు, కృష్ణుడు ఎవరు, ఈ భక్తి మార్గం ఏంది తెలుసుకుందాం, వాళ్ళంటారు జిజ్ఞాసులు. మూడవది కేటగిరీ అర్థార్థి, మనకి డబ్బులు కావాలా, ధనం కావాలా కదా, అర్థార్థి. మళ్ళీ 4 కేటగిరీ జ్ఞాని, ఎవరైతే భగవంతుడిని మొత్తం సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలుసుకున్నాడో వాడు. సో 4 వస్తారు కదా. కానీ ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు ఎవరు? ఇద్దరే. సమస్యలతో ఉన్నవాడు, కలతలతో ఉన్నవాడు, రెండోది డబ్బు కోరుకున్నవాడు. సో నేనేమి చెప్తున్నా, వ్యక్తి ఆధ్యాత్మికంగా విజయవంతమైతే, ఆధ్యాత్మికంగా ఎదుగుతా పోతే ఆ వ్యక్తి భౌతికంగా కూడా ఎదుగుతాడు, భౌతికంగా కూడా విజయవంతుడు అవుతాడు. నేను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అది ఇది అర్థం కాదు కి నేను భక్తి మంచిగా చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు మంచిగా వస్తుంది, ఆరోగ్యం మంచిగా అవుతుంది, నాకు కొన్ని భూములు వస్తాయి, ఆస్తులు పెరుగుతాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, పెళ్లి కోసం మంచి అమ్మాయి దొరుకుతుంది, లేదా నా పెళ్ళి అయిపోయింది, నా కొడుకు కోసం మంచి అమ్మాయి దొరుకుతుంది, నా బిడ్డ కోసం మంచి ఇంట్లో దొరుకుతారు, వాళ్ళకు మంచి చదువుతుంది. ఇవి కావచ్చు, కాకపోవచ్చు.
కానీ మీరంటే మరి భౌతిక విజయవంతం ఎట్లయితారు? తో అర్థం చేసుకోండి, భౌతికంగా విజయవంతమవుడు ఇది కేవలం వస్తు విషయాలు పొందుడుగా కాదు, మాత్రమే కాదు. ఈ సైకాలజీని, ఈ మనస్తత్వంని చేంజ్ చేసుకోవాల్సింది. భౌతికంగా విజయవంతమయ్యే వ్యక్తి అంటే కేవలం కొన్ని ఆస్తులు వస్తు విషయాలు పొందుడు కాదు. ముందు సైకిల్ ఉండే, ఇప్పుడు కార్ వచ్చేసింది కాదు. సైకిల్ రావడం ముఖ్యం కాదు, కార్ రావడం ముఖ్యం కాదు. మరి విజయవంతం ఎట్లయితారు? మరి మీరంటున్నారు ఆధ్యాత్మిక విజయవంతం అయితే వ్యక్తి భౌతికంగా కూడా విజయవంతం అవుతాడు. నేను ఎలా అర్థం చేసుకోవాల్సింది? ఎట్లా అర్థమవుతుంది? వస్తు విషయాలు వస్తాయా? రావచ్చు, రాకపోవచ్చు. కనుక ముందే చెప్తున్నా, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ ఉద్దేశంలో రాకుండ్రి. మేము బుధవారం సత్సంగం పోతే కొంచెం క్లాస్ వింటే, అలా కీర్తన చేస్తే, అలా ప్రసాదం తింటే మా టెన్షన్లు అన్నీ పోతాయి, ప్రాబ్లంలు పోతాయి, మళ్ళీ మాకు కొన్ని విషయాలు అందుతాయి, డబ్బు వస్తుంది, ఇవి వస్తాయి, అవి వస్తాయి, భౌతిక విషయాలు పొందుతాయి. ఈ ఉద్దేశంతో రాకుండ్రి. ముందే క్లియర్ చేస్తున్నా. అట్లా చూస్తే వచ్చేవారం ఎవరున్నారు? ఇక జీరో కదా. 8:30 అయినా కానీ ఎవరు రారు. ఎందుకు? స్వామి చెప్పేసిండు ఏం రాదట. ఇందాక మీకు కొంచెం ఆశ ఉండే, అక్కడికి పోతే కొంచెము కృష్ణుని ఇస్తాడని. కానీ నేనంటున్నా, ఇయ్యచ్చు, ఇయ్యకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే అది మీ కర్మలో ఉంటే వస్తుంది, కర్మలో లేకపోతే కాదు. చాలా మట్లకు ఆధ్యాత్మికంగా జనాలు పోతారు, అబ్బా ఈ వ్యక్తి పోయినా మంచిగా అయింది. అదేమైంది? అది ఎట్లుంటుంది? అది నీ కర్మ ఫలితం వల్లే నువ్వు మంచిగా అయిడితే అదే సమయంలో అటు పోయినావు, రెండు కలిసినాయి. నీ జీవితం మారుడు, కొన్ని విషయాలు పొందుడు నీ కర్మ ద్వారా అది ఫిక్స్ అయి ఉంది, నిర్ధారించబడింది. అది ఈ సమయంలో జరగాల్సింది. ఆ సమయంలో నువ్వు ఆ వ్యక్తి దగ్గర పోయినావు, ఆయన బొట్టు పెట్టిండు, ఆయన బొట్టు పెట్టేసరికి అయిపోయింది కదా. ఇక మొత్తం జీవితమే, నా జీవితము నీది, నా సంసారం నీది, నా పైసా నీది, నా భూమి నీది. ఎందుకు? నువ్వు బొట్టు పెట్టినావు, అన్నీ పోయినాయి. ఇక వాడు బొట్టు పెట్టినా పెట్టకున్నా ఆ సమయంలో జరగాల్సిందే. అది జరగలేకపోతే బొట్టు పెట్టుడు కాదు, బొట్టుతోని పే అంతా రుద్దినా, ఆ బొట్టుతోని హోలీ ఆడినా కానీ ఏం మారది. ఇదొక విషయం అర్థం చేసుకోండి. కర్మ ద్వారా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎంత అందాలనో అంతే అందుతుంది. ఇది ఒక నమ్మకం పెట్టుకోండి. కర్మ కంటే ఎక్కువ, సమయం కంటే ముందు ఎవరికి ఏం రాదు. మళ్ళీ ఎప్పుడేం రావాలనో దాన్ని ఎవరు ఆపలేరు. ఎప్పుడు ఎంత ఏం రావాలనో దాన్ని ఎవరు ఆపలేరు. ఇవన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. మనం చేసుకున్న కర్మకు అది సుఖమైన ఫలితం కానీ దుఃఖ ఫలితం కానీ అది దాని సమయంకి అది అచ్చుడే. ఇత్తునం పడ్డదంటే దాని సమయంకి దానికి పూత అచ్చుడే. ఇప్పుడు కొందరు మామిడి బాగులు పెట్టిండ్రు, ఆ మామిడి బాగులకు దానికి నీళ్ళు, దానికి మందులు, దానికి ఎరువు, ఇది ఎన్నో ఎత్తారు. అవును లేదా? ఎందుకు? మంచి ఖాతా రావాలని, మంచి కాయలు రావాలని. కానీ మీరు రోడ్డు మీద ఎన్నో మామిడి చెట్లు ఉంటాయి, ఇప్పుడు అన్నీ కొట్టెత్తుండ్రు రోడ్డు బయటికి అని. కానీ మా ఆరబెట్టుకు వెళ్ళే మెట్టిపల్లి కొనరి ఆ మొత్తం మామిడి చెట్లు ఉండే. ఇప్పటికీ మీరు జగిత్యాల వెళ్తే కొన్ని చెట్లు ఉన్నాయి, మోహన్ రావుపేట కాడ అది దాటిన మూలే, మేడిపల్లి మోహన్ రావుపేట మధ్యలో. అది మీరు చూసినట్లయితే చెట్టుకు పూత నిండా ఉంటుంది, ఆకులు అంతా పూత ఉంటుంది. మరి దానికి ఎవరు నీళ్ళు పెడుతుండ్రు? దానికి ఎవరు మందులు ఎత్తుండ్రు? దానికి ఎవరు ఏరేస్తుండ్రు? ఎందుకు? దాని కర్మల ఆ సమయంలో దానికి అంత పూత వచ్చుడు, ఆ పూతకెళ్ళి అంత కాయలు వచ్చుడు, ఇది ఖాయం. చూడలేదా?
సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఎప్పుడు ఎక్కడ ఎంత ఏం ఎప్పుడు ఎక్కడ ఆ సమయంలో అంత అక్కడ అంత వచ్చేస్తుంది. ఎందుకు ఈ ఫిక్సే ఉన్నాయి, ఇది ఫిక్స్ ఉంది, ఈ చట్టము ఫిక్స్ ఉంది, ఇది చేస్తే ఇంత, ఇది చేస్తే ఇంత, ఇది ఇది ఇంత ఖచ్చితం. తో కనుకని మనం ఇది అనుకోవద్దు కి నేను ఆధ్యాత్మికంగా వెళ్తే, నేను భక్తి చేస్తే, నేను జపం చేస్తే, నేను మందిరం పోతే, నేను ఇది మానేస్తే, నేను అది మానేస్తే నాకు భౌతికంగా కొన్ని విషయాలు లభిస్తాయి. లభించవచ్చు, లభించకపోవచ్చు. మరి లభిస్తే విజయవంతం అంటాము, కానీ లభించకపోతే విజయవంతం అంటే ఏంటి? అవును లేదా? లభిస్తే విజయవంతం, లభించకపోతే దాన్ని విజయవంతం అంటామా? ఎందుకు? ఏం లభించింది? ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా విజయవంతమైనమంటే అంటే ఆధ్యాత్మిక విజయవంతమై కూడా అవసరం లేదు. కేవలము ఈ దారి మీద నడిచినట్లయితే, దారిలో ఉండి ఈ దారిలో ఈ మార్గంలో వచ్చేసి ఈ మార్గంలో నడిచినట్లయితే భౌతిక జీవితము ఆటోమేటిక్లీ క్రమక్రమంగా విజయవంతం అయితే అవుతుంది. ఎట్లా? వస్తు విషయాలు లభించడం ద్వారా కాదు, వస్తు విషయాలు పొందడం ద్వారా కాదు. ఎట్లయితే విజయవంతం? నేను గట్టిగా అర్థం చేసుకోరు. ఎందుకంటే ఎంతవరకు విషయాలు గట్టిగా అర్థం చేసుకోరో అంతవరకు నమ్మకం గట్టిగా కాదు. ఇటుకేను మట్టితో తయారు చేయొచ్చు, కానీ మట్టితో తయారు చేయబడిన ఇటుకలతో ఇల్లు కట్టరాదు. కట్టచ్చు, కట్టరాదు కాదు, కట్టచ్చు, కానీ కేవలం చలికాలం వర్షాకాలం వరకే. చలికాలం ఎండాకాలం వరకే. వర్షాకాలంలో ఆ ఇల్లు ఉండదు. ఎందుకు? కరిగిపోతుంది. మట్టితో తయారు చేసిన ఇల్లు కేవలము ఎండాకాలం, చలికాలం. మట్టితో తయారు చేయబడిన ఇటుకలతోని. ఇప్పుడు పాత ఇల్లునే మట్టి లేవని కాదు, కానీ ఇటుకలతో కాదు. చూసా ఎంత కూడా గోడ ఉంటే అది ఇప్పుడు చూస్తాము. అది కట్టినప్పుడు ఇంకా తోటి ఉండే, గజం వెలుముంటుండే, కానీ ఇప్పుడు చూస్తే అదగదం వచ్చింది. ఎందుకు? కాలంతో కొంచెం 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 మీద లేరు కరిగిపోయింది. కానీ మన ఇటుకలు ఏంటంటే 9 ఇంచులు పొడు, 9 ఇంచులు, ఇట్లా 4-3 ఇంచులు. దాంతో ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు, కానీ కేవలం 8 నెలలే. ఎన్ని రోజులు? 8 నెలలు. 4 నెలలు వర్షము, ఇంకా ఆ వర్షంలో కొంచెం వరదలు తుఫాన్లు వచ్చినాయి అనుకో, కూలిపోతుంది. కనుకనే ఆ మట్టి ఇటుకతో ఇల్లు కట్టుకోవాలంటే ఫస్ట్ ఆ మట్టి ఇటుకలు ఏం చేయాల్సింది? బట్టీలు వేయాల్సింది, దాన్ని కాల్చాల్సింది, లేదా దాన్ని కాల్చాల్సింది. అప్పుడు ఆ మట్టిటికి వెళ్ళాలి. ఏం శక్తి వస్తుంది? చలిని, ఎండను, ఇంకా ముఖ్యంగా ప్రత్యేకించి వర్షంని తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. అవునలేదా? అప్పుడు ఎంత వర్షం పడ్డా కానీ ఇటుకే కరిగిపోదు, ఇటుకే కరిగిపోదు. కావున ఆ ఇల్లు, ఆవాసము కూలిపోదు. అర్థం చేసుకోండి ఈ విషయం. సో అదేవిధంగా మన భక్తి భావనను మనము సరైన జ్ఞానంది అగ్గితోని కాలలేమనుకో, మన భక్తి భావనను, మన హృదయంలో అయితే భక్తి భావన ఉందో, సెంటిమెంట్స్ ఉన్నాయో, ఫీలింగ్స్ ఉన్నాయో, వీటిని మనము జ్ఞానం యొక్క అగ్గిలా కాలవలేమనుకో, ఏమవుతుంది? జీవితంలో అనుకోకుండా కఠినమైన పరిస్థితులు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి, దారుణమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి.
అప్పుడు ఏమవుతుంది? కూలిపోతుంది. కానీ జ్ఞానం ఉంటే, జ్ఞానంది అగ్గిలో ఎప్పుడైతే అనుభవాలు మాడతాయో, కాలుతాయో, అప్పుడు ఆ భావనలు ఏమవుతుంది? తట్టుకునే శక్తి వస్తుంది. సో కనుకనే ఈ క్లాసెస్ది ఉద్దేశము, ప్రయోజనం అది. లేకుంటే ఎవరింట్లో వాళ్ళు భక్తి చేసుకోవచ్చు, అవును లేదా? ప్రతి వారం ఇక్కడ అచ్చుడు కారణం ఏమిటి? గంట సేపు కూర్చుని 40 నిమిషాలు కూర్చుని మిమ్మల్ని కొన్ని విషయాలు చెప్పే ఉద్దేశం ఏంది? ప్రతి వారం ఏం జరుగుతుంది? మన హృదయంలో ఉన్న కొంచెం నిప్పును, ఆ కొంచెం భావనను దాన్ని ఇంకా గట్టిగా చేసుడు. ఏ విధంగా? ఉన్న విషయాలను వాస్తవముగా ఉన్నట్టు అర్థం చేసుకోవడం. ఉన్న విషయాలు ఉన్నట్టు వాస్తవముగా ఎలా ఉన్నాయో అలాగే అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? కొన్ని రోజులు కనబడతాం, మళ్ళా ఏమైనా ప్రభు కనబడతలేడు కదా. ఇక్కడ ఎందరో నేను చూస్తా కదా, ఇప్పుడు 3-6 సంవత్సరాల నుంచి ఎందరో వచ్చిండ్రు, ఎందరో పోయినరు, ఎందరో వచ్చిండ్రు. కానీ కొన్ని ముఖాలు ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. లేదంటే ప్రతి వారం కొత్త ముఖం, ప్రతి వారం కొత్త ముఖం. ఎందుకంటే వాళ్ళకు ఉద్దేశంతో వచ్చిండ్రు. ఆ ఉద్దేశం పూర్తి అయితే ముఖం పడుతుంది. ఉద్దేశం పూర్తి కాకపోతే మళ్ళీ ఇదైంది అదైంది. ఇప్పుడు కలిసిరుకో అత్తలేరు ప్రభుజీ, కార్యాలు సత్యంగా అత్తలేరు, ఇది ఉంది అది ఉంది, ఇట్లయింది అట్లయింది, 100 కారణాలు చెప్తారు. ఎందుకంటే ఆ ఇటుకే ఎటువంటి ఇటుక? అది పచ్చి ఇటుక. అది జీతంలో కూడా వర్షం పడ్డది, ఆ ఇటుక ఏమైంది? కరిగిపోయింది, కొట్టుకపోయింది. కనుకనే అందరూ సాధు పురుషులు వచ్చి ఏదన్నా కార్యక్రమం ఉంటే సాధు పురుషులు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఉపన్యాసం ఎందుకు చెప్తారు? వాళ్ళు గంటల కొద్ది ఉపన్యాసం ఎందుకు చెప్తారు? దీనికోసమే మన నమ్మకంని, మన శ్రద్ధను, మన విశ్వాసంని, మన భావనలను వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానం యొక్క అగ్గిలో మంచిగా కాల్సోరు, గట్టి అయ్యేటట్టు. అప్పుడు ఏమవుతుంది? అటువంటి గట్టిగా అగ్గిలా కాలిన ఇటుకలతోని ఎంత పెద్ద భవనం నిర్మాణం చేయండి, అది వర్షం పడినా చలి అయినా ఏమొచ్చినా కానీ అది మాత్రం కదిలేది కాదు, కూలిపోతుంది. సో కనుకనే ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సింది. ఏం విషయము? ఆధ్యాత్మికంగా మనము ప్రగతి చేస్తూ ఉంటే భౌతికంగా కూడా మనము మన జీవితం విజయవంతం చేసుకోవచ్చు. ఎట్లా అవుతుంది? ఏమవుతుంది? విషయాలు పొందే లేదంటే లేను ఇట్లా మాటను అపార్థం చేసుకోకూరి కి భగవంతుడికి పోతే ఏం దొరికాయట, ఏమైనా బోర్డు ఎందుకు? ఇక వచ్చే బుధవారం నుంచి పోవద్దు. ఇక ఫోన్లు ఎత్తాడు, ఆనందం ఫోన్ చేస్తాడు, ఏమైనా వస్తున్నావా? ఇక వచ్చే ఏం లాభం? ఇక మీ స్వామి పోయిన వారు చెప్పిండు ఏం దొరకదట, మేము రాము. వచ్చేం లాభం? ఇక గంట కూర్చున్నట్టు ఎవరు ఆకలి అయితే ఉంటుంది, నిద్ర ఉంటుంది, సగం రోజు అడిగి పోతూ ఉంటుంది. ఏదో కొంచెం పెడితే తిండి పెడతారు, కానీ తిండి ఇంటికాడ తినచ్చు. మేము ఏమంటారు? మా ఇంటికాడ భార్య మంచిగా ఉంటుంది కదా, ఆడ తినచ్చు. అంత కూర్చోండి, కాలు నోయంగా నడుము నోయంగా మళ్ళీ అర్ధగంట సేపు 10 నిమిషాల గంట సేపు ఇచ్చేటాడు, చెప్తాడు, పీకుతాడు క్లాసు కదా. అంటే ఇటువంటి ఆన్సర్లు వస్తాయి. ఎట్లా అవుతుంది? కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ సమయము ఉండేవాళ్ళు ఎవరు? ఎవరైతే గట్టిగా వింటారో వాళ్ళు. సేవ చేసే వాళ్ళు ఉంటారు, కానీ సేవతో పాటు వింటే ఏమవుతుంది? ఎక్కువసేపు ఉండగలుగుతారు. లేకుంటే వచ్చి మేము సేవ ఎత్తున్నాము, టెంపుల్కి వస్తున్నాము, సేవ చేసినాము, వెళ్ళిపోయినాం, కానీ ప్రవచనం వినలే, ఉపన్యాసాలు వినలే. ఎందుకు? మాకు ఇంకో ఎన్నో పనులు ఉన్నాయి, దానికి టైం లేదు మాకు. ఎక్కువ రోజులు నడది ఆ సేవ. ఆ సేవ ఎక్కువ రోజులు నడిది వాళ్ళు ఎక్కువ రోజు భక్తి మార్గంలో ఉండలేరు. ఎన్ని రోజులు ఉంటారు? చలికాలం, ఎండాకాలం. వాళ్ళు కనబడి 8 రోజులు చలికాలం, ఇంకా
ఎండాకాలమే. వర్షాకాలం వచ్చిందా కూలిపోవడం, ఆ ఇటుకెళ్ళడం, అది ఎటు కొరకపోయినాయి అవి ఉండలేదా? అది మళ్ళీ మట్టి అయిపోయింది, ఎటో కొడకపోయింది, మట్టి మళ్ళీ మట్టిలా కలిసిపోయింది కదా. మట్టితో ఇటుకలు తయారైనాయి, ఒక ఆకారం వచ్చింది, మళ్ళీ వర్షం పడేసరికి మళ్ళీ కలిసిపోయింది. ఇక్కడ ఇటుకలు అయిపోయింది, ఇటుకల సంగతి కదా. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కనుకనే జ్ఞానం పొందుడు అట్లీస్ట్ ప్రారంభిక స్థాయిలో ఉన్నప్పుడు జ్ఞానంని పొందుడి చాలా ముఖ్యమైనది. దాని తర్వాత ఏ విధంగా అయితే ప్రారంభిక స్థాయిలో ఇటుకేను అగ్గిల గాలుడు ముఖ్యం, తర్వాత అగ్గి అవసరం ఉండదు, కానీ స్టార్టింగ్లో అగ్గి మాత్రం ఖాయమే. అగ్గిల కాల్చుడు ఇది ముఖ్యమే. కనుకనే భక్తి భావనలు మంచియే. భక్తి ఇది జ్ఞానం మీద ఆధారపడి లేదు. భక్తి అని జ్ఞానం అవసరం లేదు, కానీ భక్తిని కొనసాగించాలంటే జ్ఞానం అవసరం ఉంది. భక్తి కొనసాగిస్తుంటే జ్ఞానం అవసరం, కానీ మనకు విను టైం ఉండదు. మనకి ఎన్నో పనులు ఉండే, ఈ పని ఉండే, ఆ పని ఉండే, ఇదంతా ఉండే, అదంతా ఉండే. ఏదైనా అజీర్ కొట్టినా, పొద్దులు వచ్చినా టెంపుల్కి వచ్చినా అజీర్ కొట్టినా, సత్సంగం వచ్చినా అజీర్ కొట్టినా, అడిటి మెస్సులతో బస్ ఉన్నట్టు లేనట్టు కదా. ఉన్నట్టు ఉన్నాడు, లేదంటే లేనట్టు. కానీ కూర్చుంటే ఒక మాట వినకపోతే ఒక విషయం అర్థం కాకపోయే. వింటే కూర్చుంటేనే అర్థం కాదు, ఇంకా అడిగి తిరుగుతూ ఉంటే ఏమర్థమవుతుంది? ఉండదు. కూర్చుండి వింటేనే 10 విషయాలు వింటే ఒక్క విషయం ఇంటే ఎక్కుతుంది. కూర్చుండి వింటే, వినకపోతే ఆయనతో ఎక్కుది. కనుకనే అటువంటి వాళ్ళు జనాలు ఎక్కువ సమయము ఉండలేరు. వస్తారు, అడిగి కనబడతారు, కొంచెం చుక్కగా మెరుతారు, వాళ్ళ జీవితం కొన్ని వర్షం పడ్డదా మాయం కలరాలి, ఇక కనబడరు. మేము చూసినాం ఎన్నో సంవత్సరాలు, ఎందరూ చూసినట్లు. మా మందిరం చూసినాం ఎంతమందిని, ఇక్కడ చూసినా. ఏమైంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నావా, లేక అంత నిద్ర పెట్టాలని కొంచెం మధ్య మధ్య లేపుతున్నావా కదా? జడగవుతుంది ఇట్లా, అందరు లేవున్నారు జాగో అని. తో కనుకనే భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం ద్వారా భౌతిక జీవితాన్ని మనం విజయవంతం ఎట్లా ఇస్తాము? వస్తు విషయాలు పొందుడు ద్వారా కాదు, మరేం పొందుడు ద్వారా? ఉన్న విషయంలో సంతృప్తి పొందుడు ద్వారా. తో కనుకనే నిజమైన భౌతిక విజయవంతమైన భౌతిక జీవితం అంటే ఏంది? వస్తు విషయాలు పొందుట్లా కాదు, ధనము కొడుపెట్టుట్లా కాదు. నాకు అప్పుడు నేను ఎంత ధనం కొడుపెట్టానో నా జీవితం అంత విజయవంతమైంది కాదు. కేవలము ధనంని కొడపెట్టుడు ద్వారా జీవితం విజయవంతం కాదు. జీవితం విజయవంతం అవుతుంది ధనము ఉన్నా. ఇట్లంటే ధనం కొడపెట్టద్దు, ధనం కొడపెట్టుడే, అవును లేదా? ధనము కొడపెట్టుడే, కానీ దానికంటే గొప్పగా, దానికంటే పెద్దది ఆ వ్యక్తికి ఆ ధనం ఉన్నా ధనం లేకున్నా సంతృప్తి ఉండాల్సింది. సంతృప్తి పొందినవాడు వాని జీవితమే విజయవంతమైన జీవితం. సంతృప్తి పొందలేవా? కేవలం వస్తు విషయాలు జమయసులేక కూడబెట్టడం ద్వారా జీవితం విజయవంతం కాదు. ఎందుకంటే మేము కలుస్తూ ఉంటాం కదా అందరినీ. మేము అన్ని వర్గాల జనాలను కలుస్తూ ఉంటాం సమాజంలో, అన్ని వర్గాల జనాలను కలుస్తూ ఉంటాం, ఉన్నోళ్ళు లేనోళ్ళు. కానీ మా అనుభవం ఏంది? లేని వాళ్ళు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు, ఉన్నోళ్ళ కంటే ఎక్కువ. లేనోళ్ళు ఉన్నోళ్ళ కంటే ఎక్కువ సంతృప్తి ఉన్నారు. కనుకనే జీవితంలో కొన్ని విషయాలను, కొన్ని నిర్వచనాలను మార్చేసుకోండి. విజయవంతమైన జీవితం అంటే
కేవలం వస్తు విషయాలు పొందుడు కాదు. నా గుడిసె ఉండే ముందు ఇప్పుడు అది నా గుడిసె ఉంది, అది బంగ్లా అయితే మంచిగా ఉండు. నా పాత ఇల్లు మట్టి ఇల్లు కొంచెం 2 తర్వాత అయితే మంచిగా ఉండు. అప్పుడు నా లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది, అప్పుడు నాకు మంచి వస్తుంది, అప్పుడు నా జీవితం ధన్యం అవుతుంది. ఏం ధన్యం కాదు. లేనప్పుడు అనిపిస్తుంది ధన్యం అవుతుందని, కానీ కట్టుకున్న అడుగు ధన్యమైందా లేక అది వాళ్ళు అడుగుని వాళ్ళు చెప్తారు. కనుక ఈ అర్థం కాదు కి నేను చెప్పే అపార్థం చేసుకోండి. ఇప్పుడు మట్టిల్లు ఉంది, సరిగా మట్టి ఇంట్లో చస్తాం, అందులో ఉందో అందులో చస్తాం కాదు. మట్టిల్లును బంగ్లాలో మార్చుకోవాల్సింది. ఎస్, మట్టిల్లును బంగ్లాలో మార్చుకోవాల్సింది, కానీ దానికోసం ప్రయత్నం చేయాల్సింది. మట్టిల్లును బంగ్లాలో మార్చడానికి ప్రయత్నం చేయాల్సింది, కానీ దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయాల్సింది నేను ఆ బంగ్లాలో సంతోషంగా ఉండేటట్టు. నేను హాయిగా ఇప్పుడు ఆ మట్టి ఇంట్లో ఆ గుడిసెట్లు నిద్రవుతున్నానో ఆ బంగ్లాలో కూడా అంతే నిద్రపోగలుగుతానా, దానికోసం ప్రయత్నం చేయాల్సింది. కానీ అది ఆధ్యాత్మిక జీవితము లేకుండా అసాధ్యం కాదు. ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మిక మార్గంలో లేకపోతే నువ్వు భౌతికంగా సంతృప్తి చెందలేవు. ఇప్పుడు ఈరోజే మాకు పరిచయమైన పిల్లాడు వచ్చిండు, పెళ్ళి చేసుకున్నాడు కదా. పెళ్ళి ఒక నెల కూడా కాలేదు. ఇప్పుడు వాడు దేశాలు తిరుగుతాడు. నేను అడిగిన, మరి ఈ అమ్మాయిని కూడా తీసుకొని పోతావా? పెళ్ళి కదా, ఈ అమ్మాయి కూడా నీతోనే తిరుగుతా దేశాలని అంటూ. లేదు, ఆమె ఇక్కడనే ఉంటుంది, నేను అక్కడ ఉంటా, ఆమె ఇక్కడ ఉంటుంది. నేను మరి ఎందుకు పెళ్ళి చేసుకున్నారా? ఇక్కడ అక్కడ ఉండేది పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? లేదా నేను మరి నా పరిస్థితి అంతే ఉంది. నువ్వు పెళ్ళి వేసుకుని అట్లా ఉంటావు, నేను పెళ్ళి వేసుకుని అట్లా ఉంటాను, ఇద్దరు ఒక్కరు ఉంటున్నాం. అవును లేదా? వాడేమంటాడు, నేను ఇల్లు కోసం లోన్ తీసుకున్నా కదా, కొన్ని లక్షల లోన్ తీసుకున్నా, అది కూడా వాళ్ళ ఇల్లు కోసం లోన్ తీసుకున్నది. మేము ఇద్దరం మొక్క ఉంటే మా లోను తీర్చేది కాదు. కనుకనే ఆ లోన్ తీరాలంటే మేమిద్దరం వేరే ఉండు తప్పది. చెప్పరు ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? కలిసి ఉంటామని. విచారం చూడు ఎట్లా జీతం ఎట్లుంటుందో. ఇల్లు తీసుకున్నాము, ఆ ఇంట్లో పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఒకే ఉంటామని. ఇల్లు వచ్చేసింది, కానీ ఒక్క ఉండే పరిస్థితి రాలేదు. చెప్పు. తో కనుకనే కేవలము అన్నము ప్లేట్ మూడేటు కాదు, అన్నం తినుడులో సంతృప్తి ఉంది. అన్నం ప్లేట్ పళ్ళెంని మూడేటు సంతృప్తి కాదు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు జరిగిన సంఘటన. ఇటువంటి ప్రతి చోట కలత ఏర్పడుతుంటాయి, చెప్తూ ఉంటారు జనాలు వచ్చి. కనుకనే నా చెప్పే ఉద్దేశము వస్తు విషయాలను సమకూర్చుడు కాదు. సమకూర్చుకొని అంత చెప్తలేను. ఏం చెప్తున్నా, వస్తు విషయాలతో పాటు సంతృప్తి పొందేటట్టు చూసుకోండి. సంతృప్తి పొందితే ఆ వస్తు విషయాలు మంచి. సంతృప్తి లేకపోతే ఆ వస్తు విషయాల ద్వారా సంతృప్తి పోగొట్టుకుంటే, సంతృప్తి చెందకపోతే వాళ్ళు ఏం చేయాల్సింది? వదిలిపెట్టాల్సింది. ఎందుకంటే జీవితంలో కావాల్సింది ముఖ్యమైనది వస్తు విషయాలు కాదు, సంతృప్తి. కేవలం అన్నం తినడం ముఖ్యం కాదు. అన్నము జీర్ణం కావాల్సింది, అన్నం ద్వారా ఆయాసం కావద్దు. నేను తింటివి అన్నం నిండా తింటివి, కానీ బూస్ అంటున్నావు, జీర్ణం అయితే లేదు, యాసిడ్ అవుతుంది, కక్కున్నావు. అవును లేదా? దాని బదులు తినకపోతే నడుతుంది, కనీసం కక్కువ కదా, వామిట్ చేయవు కదా. తో కనుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఒక విషయం చెప్తాను అనుకున్నా, ఇక్కడ ఆల్రెడీ టైం అవుతుంది. పెద్ద పెద్ద విషయాలు చెప్పే అవసరం లేదు, చిన్న విషయం అర్థం చేసుకోండి. తో కనుకనే ఈరోజు చెప్పిన విషయం ఏంటి? ఆధ్యాత్మిక మార్గము ఏ విజయవంతం అవుతుంది దేంతో? గురు యొక్క అనుగ్రహంతో. ధ్రువుంది జీవితము విజయవంతమైంది,
నారదుని యొక్క అనుగ్రహం ద్వారా. అవునులేదా? నారదుని యొక్క అనుగ్రహం అవుట్ ద్వారా ఏమైంది, ధ్రువునికి భౌతికంగా ఎన్నో విషయాలు అందినాయి, ఎన్నో లాభాలు, ఎన్నో సుఖాలు అందినాయి. 36,000 సంవత్సరాల ఆయుసు, ధ్రువలోకము, ముసలిగా అయినటువంటి శరీరము, ఇంద్రియాలు అవి గట్టిగా సచ్చేంత వరకు అటువంటి లాభాలు పొందినాయి. కానీ దానికంటే పెద్దది ఏం పొందింది, ఆ వస్తు విషయాల పట్ల ధ్రువునికి ఆసక్తి లేదు, ఆ వీటికి గురి కాలేడు ఆయన. అది ముఖ్యమైనది. మనమేంది కొంచెం అత్తేనే వీటికి బానిసలు అయిపోతాం. అవునలేదా? ఆ వస్తు విషయాలకు మనము బానిసలు అయిపోతాం. కొంచెం డబ్బు రాని వీటికి బానిసలు అయిపోతాం, కొంచెం సుఖం రాని వీటికి బానిస అవుతాం. ఇక ఇల్లు కట్టుకొని ఇక నన్ను మించిన వాడు లేడు. అవునలేదా? న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది అది. నన్ను అందినోడు పోలేడు, చూసినావు నా ఇంటి ఇల్లు కట్టుకున్నాడు. ఓ కారు రాని ఎప్పుడు ఇక విధుల్లో కారు దింపుతాడు, తోటలో కూడా కారు వేసుకొని పోతాడు. ఇక తోటలో నడిచిపోయేవాడు కారు వేసుకొని పోతే ఎందుకు, అందరు చూడాలి కదా కారు వచ్చినది. కానీ ధర ఏర్పడుతుంది. ఆ కారు తోటలో పోగానే బురదలు ఇరికిందా, అది డక్కు డుక్కుడు అన్న తోటలో పోవడం అనేది. ఆ రోడ్ మీద నడిచే కారు నువ్వు తోటలో బొందలు దింపడుతుంది, అంత అవస్థ అవుతుంది. సంవత్సరం ఆగేది 3 నెలలకే అవుట్ అయిపోతుంది, రిపేర్కి వచ్చేస్తుంది. ఇక రిపేర్ వచ్చేసరికి వాళ్ళు అంటారు ఈ కారు తాప కింద మీద బాగుంటుందేమో, ప్రాబ్లం వస్తుంది. ఏమైనా ఆనందం కదా. కనుకనే ధ్రువునికి అన్ని విషయాలు లభించినాయి, కానీ ధ్రువునికి ఆ విషయాల కంటే ఎక్కువ లభించింది ఏంటి, ఆ విషయాల పట్ల ఆసక్తి లేదు. కనుకనే ఎప్పుడైతే భగవంతుడు ధ్రువునికి ఇవన్నీ వరాలు ఇచ్చిండో, లేక అడుగు నీకు ఏం వరం కావాలని అడిగిండో, అప్పుడు భగవంతుడు అడుగుతుండు ఏం వరం కావాలని అడుక్కో. అప్పుడు ధ్రువు ఏమంటుండు, స్వామీన్ కృతార్థో అస్మిన్ వరం నయాచే. ఆధ్యాత్మిక విజయవంతమైండు ధ్రువుడు. భగవంతుని యొక్క దర్శనం ద్వారా ఏమైండు, ఆధ్యాత్మిక జీవితము విజయవంతం అయిపోయింది. ఇంకేం కావాలి, సాక్షాత్ భగవంతుని దర్శనం అవుతుంది ముఖాముఖి. అప్పుడు భగవంతుడు ఏం కావాలి అడుగు, ఏం వరం కావాలి అడుగు. కానీ ధ్రువుడు ఏమంటుండు 2 విషయాలు. అయ్యా నేను భక్తి కోసం రాలేను, నేను వరంలో వచ్చింది మీ భక్తి అని కాదు, దేనికోసం వచ్చినా రాజ్యం కోసం వచ్చిన, రాజ్యం యొక్క కోరికతో వచ్చిన నేను కదా. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏముంది, ఆయన అంటుండు, ఆయన యొక్క సాక్షాత్కారం ఏంది, రియలైజేషన్ ఏంది, నేను తపస్సు చేసింది ఇన్ని 6 నెలలు తినగా తాగా చివరి నెలలో నేను శ్వాస కూడా తీసుకోవడం ఆపేసిన. అటువంటి తపస్సు ఎత్తి, కానీ దేనికోసము, పగిలిపోయిన కాచి ముక్కల కోసం. దేనికోసం తపస్సు చేసినాను, పగిలిపోయిన కాచు ముక్కల కోసం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీ దర్శనం ద్వారా నాకు ఏమర్థమైంది, నేను పగిలిపోయిన కాచు ముక్కల కోసము తపస్సు చేసిన. ఇప్పుడు రోడ్ మీద యాక్సిడెంట్ అయితే ఎప్పుడన్నా చూడండి, రోడ్ మీద యాక్సిడెంట్ అయితే కార్ బస్సుది అద్దం బలిపోతాయి, ఆ రోడ్ ఏమైనా పడతాయి, కాచి ముక్కలు. అవి గుండ్ర ఉంటాయి, చూసారు ఎప్పుడన్నా, గుండ్ర ఉంటాయి, మెరిస్తే అవి కూడా చూస్తే డైమండ్స్ లాగా కనబడతాయి. అవి మన ఉత్త కాచులు లాగా కొడతాయి, ఇట్లా కొచ్చగా అడ్డంటే వెళ్తాయి. కానీ బస్సు కాచులు గుండ్ర ఉంటాయి, అట్లా స్పెషల్ డిజైన్ చేయడం. ఎందుకు, యాక్సిడెంట్స్ అవుతుంది కుచ్చ కూడా, అవి కూడా మెరుస్తాయి. ధ్రువ అంటుండు, నేను తపస్సు చేసేది దేనికోసము, కాచు ముక్కల కోసం. కానీ ఇప్పుడు నాకు ఏం లభించింది, అతి విలువమైనటువంటి వజ్రము లభించింది, నాకు డైమండ్ ప్రాప్తి అయింది కదా. ఈ ఫస్ట్ విషయం చెప్తుండు. రెండో విషయం చెప్తుండు, స్వామీన్ కృతార్థో అస్మిన్. ఓ స్వామి అయ్యా, కేవలం మీ దర్శనం ద్వారా, మీ యొక్క దర్శనం ద్వారా ఇప్పుడు నాకు ఏం లభించింది, కృతార్థ అంటే ఏంటి, సంతృప్తి. అయ్యా నేను సంతృప్తి పడ్డా, కృతార్థో అస్మిన్. కనుకనే వరం నయాచే, నాకు ఎలాంటి వరము వద్దు. మీరు నాకు అడుగుతుండ్రు, ధ్రువ అడుక్కో,
కానీ నేను ఇప్పుడు నిండా ఉన్నా. మనకు ఇప్పుడు ఎవరన్నా తిను ఏం తింటావు ఏం తింటావు ఏం తింటావు ఆకలి ఉంటే అనొచ్చు, ఇది తింటా అది తింటా అని. కానీ మధ్యాహ్నమే ఇంటికాడ అమ్మ మంచిగా వండింది, లేక భార్య మంచిగా వండింది, ఫస్ట్ క్లాస్ మీ ఫేవరెట్ ఐటమ్ వండింది, ఇక మీరు ఇక ఇదే రోజు మంచిదని నూనె గట్టిగా వచ్చింది మంచిగా, ఏదో 3 మంచిగా భార్యది మీ ఇష్టం ఉన్న ఐటమ్ వండింది, ఇక ఈ అవకాశం మళ్ళీ మీరే వేసిరుగా. ఎప్పుడెప్పుడు ఈ అవకాశం ఉండదు, అంత ప్రేమ గట్టిగా అండేది. ఏం చేసారు ఈడు దాకా తిన్నారు. ఇక నిండా తిన్న తర్వాత బయట పడి మీ ఫ్రెండ్కి ఫోన్ వస్తుంది, అరే ఎక్కడున్నారా పార్టీ ఎత్తవారా, ఏమంటారు? స్వామి కృతార్థవాస్మి వరం నయాచే, ఏమంటావు? నిండున్నా ఇప్పుడు మాత్రం సాధ్యం కాదు, ఇప్పుడు నాకు వద్దు. తో ధ్రువుడు కూడా అదే విధంగా భగవంతుని యొక్క దర్శనం ద్వారా ఏమైండు? కృతార్థుడైండు, సంతృప్తి పొందిండు. కనుకనే సంతృప్తి పొందిన వ్యక్తికి ఎవరికైతే భగవంతునితో, భగవంతుని సేవలో, భగవంతుని దర్శనంతో, భగవంతుని విషయం వినుట్లా, భగవంతుని విషయం చెప్పుట్లా సంతృప్తి పొందిందో ఆ వ్యక్తికి ఎలాంటి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. ఆ కోరికలు ఉండేందుకు? నిండా ఉన్నోనికి ఏడరింపుతావు. కుండ నిండా ఉంది, కుండ మొత్తం నిండా ఉంది, అందులో ఒక్క పొట్టు కూడా పడుతుందా? పట్టది. ట్రై చేసినా కదా ఏమవుతుంది? బయట పడిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుంది? మనందరి పరిస్థితి కుండలమే, కానీ ఖాళీ కుండ. మనందరం ఖాళీ కుండలము. మళ్ళీ ఇంకా ఖాళీ కుండ కాదు, ఆ కుండలు ఎంత వేసినా కానీ నిండే పేరు లేదు. లేదా అరే పోషడుతున్నాము ఎటుపోతున్నాయి చూ స్వాహా, అటువంటి కుండ ఉంది మనది, అటువంటి కుండ ఉంది. ఎన్ని పోసినా జీవితం అంతా పోతున్నాము, జన్మలు చూస్తున్నాము, నిండు ఏంది ఒక చుక్కగా నడుతుంది. అందులో పోసి మళ్ళీ పోయి మళ్ళీ పోతాం సరికి గుల్ మాయం, ఒక బొట్టు కూడా లేదు. ఇది మన అందరి పరిస్థితి ఉంది. కనుకనే ఆ ఆధ్యాత్మిక జీవితం ద్వారా ఎట్లాంటిది కాదు, భౌతిక లాభాలుగా వస్తాయి. మీ కర్మలు ఉంటే ఖచ్చితం వచ్చుడే. ఇక భగవంతుని అనుగ్రహం ఉంటే, ఆయన భక్తి కోసం, ఆయన సేవ కోసం అవసరం ఉంటే భగవంతుడు ఇచ్చేస్తాడు, లేదని కాదు. ఏ విధంగా అయితే ఎప్పుడైతే తండ్రికి నమ్మకం కలుగుతుందో, కి నా కొడుకుకి నేను డబ్బులు ఇస్తే వాడు సోపులతో కూర్చుండి దావతులు వేసుకోడు, వాడు కళ్ళు తాగడు, వాడు మాంసాహారం చేయడు, లేక చెడు మారం పోడు అని నమ్మకం కలిగితే తండ్రి ఏం చేస్తాడు? మొత్తము వ్యవస్థ చేతిలో పెట్టేస్తాడు, చూసుకోరా దుకాణం అని. లేకుంటే ఇవాళ దుకాణం పెడితే రేపు దుకాణం పేరు మారిపోతుంది. ఎందుకు? రాత్రి అమ్మేసుకున్నాడు దుకాణం, తెల్లారి వచ్చేసరికి ప్రొప్రైటర్ ఇంకొంత పేరుంది, దుకాణం పేరు అది ఉండొచ్చు, కానీ ప్రొప్రైటర్ పేరు మాత్రం చేంజ్. అటువంటి కొడుక్కి తండ్రి తాళప్చేలేంది దుకాణంలో కూడా అడుగుపెట్టినాడు. ఎందుకు? ఆ దుకాణంలో అడుగు పెడితే పైసలు దొరకకుంటే ఆ బట్టలు అమ్మేసుకున్నాడేమో, అంత నమ్మకం లేదు కదా. తో కనుకనే మనం ఎప్పుడైతే ఆ భగవంతునికి అయినా విశ్వస్తులైనటువంటి నమ్మకం కలిగిన వ్యక్తుల సంతానం అయితే మనం పిల్లలు అవుతాము, అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్లీ నా కొడుకు కోసం ఏం అవసరం ఉందో, ఎంత అవసరం ఉందో, ఎందుకు వాడు తిరిగి నా సేవం చేస్తాడు, దాన్ని వాడు దుర్వినియోగం చేసుకోడు, దానివల్ల వాడి జీవితంలో వాడు ప్రమాదము అయ్యే అవకాశం ఉండదు అని నమ్మకం మీద భగవంతుడు కలుగుతుందో ఇప్పుడు భగవంతుడు నిండా ఇచ్చేస్తాడు. ఎందుకు? నమ్మకం కలిగింది కి వీడు నేను ఎంత ఇచ్చినా కానీ దానివల్ల వీడు తప్పుదారి పట్టాడు. ఆ నమ్మకము కలిగేంత వరకు ఏం రావు, అత్తయి రాను రాదు, కానీ ప్రారంభిక స్థాయిలో అత్తయి. కానీ అది ఒక శాంపుల్ లాగా. ఎందుకు? మన నమ్మకం కొంచెం గట్టిగా చేసేటట్టు, కొంచెం ఇట్లా ఒక దాన్ని ఏమంటారు, ఒక కుక్క దాచుకుని ఉంటే దాన్ని పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళే అది ఉండదు, ఎగుతుంది, తప్పక పారిపోతుంది. కానీ దానికి ఒక గిన్నె పాలు పోయి
ఒక బ్రెడ్ ముక్క అయ్యి ఒక టోస్ట్ ముక్క అయ్యి ఆ కుక్క నమ్ముడు కలుతుంది ఏంది ఇడు పెడతాడు ఇక్కడ ఉంటే ఇటు పరిస్థితి అది. సో అదేవిధంగా ప్రారంభిక స్థాయిలో భక్తి మార్గం వస్తే బంధు కొంచెము ఓ టోస్ ముక్క వాడతాడు, ఒక టోస్ ముక్క ఒక గిన్నెడు పాలు. ఎందుకు? నమ్మకం కలగాల. ఇక్కడ ఉంటే దొరుకుతుంది టోసు ముక్క, మొత్తం టోస్ కాదు, గట్టిగా అండి, మొత్తం టోస్ ఇయ్యడు, ఎంతడు టోస్ ముక్క, సగం టోస్ ముక్క ఇచ్చి కొన్ని కష్కెడు అంటారు కదా, కష్కెడి పాలు ఇందరు కష్కెడి పాలు ఇవ్వండి. కష్కెడి పాలు పోతే దాన్ని నమ్మకలేదు, అంటి ఉంటుంది, కానీ దాని తర్వాత బంద్ అయిపోతుంది. టోస్ ముక్క బందు, పాలు బందు. ఎందుకు? అప్పుడు ఆ కుక్క ఉంటే ఉన్నట్టు లేదా, దానికి పెట్టకుండా కానీ అది మన ఇల్లు తప్పకుండా అటు ఇటు పోకుండా ఉందనుకో, అప్పుడు ఇక మొత్తం తోసిచ్చుతాడు. ఇక ఎందుకు? నమ్మకం కలిగింది, ఈ కుక్క ఎటు పోయేది కాదు. సో స్టార్టింగ్లో ముక్క, ఎండ్లనేమో మొత్తము, కానీ మధ్యలో ఏముండదు. సో ఎక్క ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఈ దారి తప్పేటోళ్ళు ఎప్పుడు మధ్యలో, ఆ మధ్య స్థాయి మీద దారి తప్పుతారు, అందరు పడిపోతారు, ఎక్కడో అక్కడ కూలిపోతారు ఇక కదా. వృక్షాలన్నీ పడిపోతాయి కింద, భక్తి వృక్షాలన్నీ. సో కనుకనే మనం భగవంతుని విషయము వినాల్సింది. అన్ని విషయాలను గట్టిగా అర్థం చేసుకొని మన భావనలు, మన భక్తిలతను మనము జ్ఞానాన్ని నిలువ వేయాల్సింది. అప్పుడు అది మంచి మొలకెత్తుంది, అది గట్టి అవుతుంది కదా. వినకపోతే నడది, వినకపోతే గాలి దుమారు వచ్చేమవుతుంది, కొట్టకపోతుంది. వర్షం పడుతుంది అనుకో, ఆ మట్టి ఇటుక ఏమవుతుంది, కరిగిపోతుంది. కనుకనే భగవంతుని విషయము మనం రెగ్యులర్లీ ఈ సత్సంగం ద్వారా వినాల్సింది. కానీ కేవలం వినిపోడు కాదు, ఆ విన్న విషయాల మీద నమ్మకం కూడా ఉండాల్సింది. ఇంకా నమ్మకం పెట్టుకొని మనము ఆ విన్న విషయాలను మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సింది. అప్పుడు ఆ జ్ఞానము విజ్ఞానంలో మారుతుంది. జ్ఞానము విజ్ఞానంలో మారుతుంది. ఇప్పుడు విజ్ఞానం మారుతుందో అప్పుడు ఆ ప్రారంభిక స్థాయిలో ఉన్న కోమల శ్రద్ధ, మృదులమైన నమ్మకం ఏమవుతుంది, గట్టిగా అవుతుంది. ప్రారంభిక స్థాయిలో మన అందరి నమ్మకం ఎట్లుంది, మెత్తటి పిండిలాగా ఉంది, దాని ఆకారం అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ తర్వాత అదే రొట్టె ఎట్లయితుంది, పెంక మీద వేసిన తర్వాత, పెంక మీద వచ్చకనే ముందు ఆ రొట్టె ఆకారం మారుతుంది లేదా? ఎందుకు? ఆకారం ఉంది కానీ పిండి పచ్చి ఉంది, తడి ఉంది. కనుకనే తీసినప్పుడు వేసినప్పుడు కొంచెం అడ్డం మీద అవుతుంది, దాన్ని రొట్టె కొలటి అడ్డి సాగిపోయచ్చు. కానీ ఒక్కపారి ఆ రొట్టె పెంక మీద పడి తయారైందో, చపాతి అయిందో, అప్పుడు దాన్ని రొట్టెలు లింపుర్రి అవుతుందా? ఆకారం చేంజ్ అవుతుందా? కాదు. ఎందుకు? అది కాలింది. తో కనుకనే అదే విధంగా మన ఇప్పుడు నమ్మకము, పచ్చిపిండి నమ్మకం ఉంది, కానీ వినుడు ద్వారా ఆ విన్న విషయాల మీద నమ్మకం పెట్టుకోవడం ద్వారా, ఇంకా నమ్మకం పెట్టుకొని ఎప్పుడైతే మనము ఆ విన్న విషయాలను మన జీవితంలో మనం ఆచరిస్తామో, ఆచరణ తీసుకొస్తామో, అప్పుడు ఏమవుతుంది, ఆ మన పచ్చిపిండి మంచి చపాతి అయిపోతుంది, పచ్చి చపాతి తయారైపోతుంది. అప్పుడు వేమని అది ఆకారం మాత్రం చేంజ్ కాదు. ఎంత రొట్టెకొలు పెట్టు, రోలర్ పెట్టు, రొట్టెకొలు ఏంది లేదా 10 కిలోల ఇసురాయిలు వేసి పెట్టి అంటే ఇసురు అవుతూ దాన్ని బట్టి మీద వేయు, ఆకారం చేంజ్ కాదు. అప్పుడు ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? విడిపోయేటోడు కాదు కదా. సో అది ముఖ్యమైనది ఏంది, సంతృప్తి. కనుకనే జీవితంలో వస్తు విషయాలు పొందుడుతో పాటు మనం భగవంతుని అడగాల్సింది, అయ్యా నాకు ఇది ఇవ్వండి, కానీ దాంతోపాటు ఏం అడగాల్సింది, సంతృప్తి. సంతృప్తి లేకపోతే ఆ ఇచ్చే వస్తువుల ద్వారానే మన జీవితము
దుఃఖం అయిపోతుంది. లేనప్పుడు ఏముంటుంది, వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది. ఇప్పుడు నేను కదా మా టెంపుల్ కుందేలు తెచ్చుకున్నా అంటే వాళ్ళు ఎప్పుడు తీసుకురాని ఒక్క చోట ఏమంటే వాళ్ళు 2 చోట్ల తెచ్చారు. ఇప్పుడు తాప కాల్చి పడుతుంది. అట్లా మేత వేసి ఉండలేదా, అట్లా ఈ కూరగాయలు వేసి ఉండలేదా, ఇది లేదా అది లేదా, బయట పోతే ఫోన్ చేయబడుతుంది. అయితే నీళ్ళు పెట్టలేదా, కుందేలు వచ్చినా చూస్తే ఆనందం అనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఏమైంది, పని కూడా పెరిగింది, డిస్టర్బ్ అయిపోతున్నాం. ఎప్పుడు 4 ఉన్నాయి, 6 నెలలు అయినట్టే. ఒక్కొక్కడు 3-4 పిల్లలు పెడతాడా చెప్పు. దాని తర్వాత ఎక్కడ పెడతావు, ఏం చేస్తావు? అమ్మ రాదు, వాళ్ళకి ఇయ్యరాదు. అమ్మినామనుకో వాడు కోసుకొని తింటాడు. పాపం ఎవరికి చెప్పు. ఇవన్నీ ఆలోచనలు. లేనప్పుడు ఏం లేదు. ఇప్పుడు అర్థమైంది, కుందేలు చదువుకోవద్దా? ఉదాహరణ చెప్తున్నా, చదువుకోవాల్సింది. కానీ అవిటి పట్ల ఆసక్తి ఉండకూడదు. ఎంత అవసరం ఉందో మనం డిస్టర్బ్ కాకుండా, మన సేవ డిస్టర్బ్ కాకుండా, మన సాధన డిస్టర్బ్ కాకుండా, మన భక్తి పాడు కాకుండా చూసుకోవాల్సింది. లేకుంటే భరత్ మహారాజు లాంటి పరిస్థితి అయిపోతుంది కదా. భరత్ మహారాజు ఒక చిన్న లేడీ చదువుకున్నాడు. లేడీ అని ఆ లేడీ ధ్యానంలోనే చనిపోయాడు. అచ్చజంలో లేడీ పుట్టిన వల్ల చెప్పు. అటువంటి పరిస్థితి కాదు. కనుకనే భగవంతునితో మనం అడగాల్సింది, అయ్యా నాకు ఈ వస్తువులు లేవు, నాకు ఇల్లు లేదు, నాకు బండి లేదు, నాకు భార్య లేదు, నాకు పిల్లలు లేరు, అడుగుండ్రి. కానీ అవి ఇయ్యుండ్రి. కానీ దాని పట్టు అంతపాటి సంతృప్తి ఉండ్రి. అవిటి పట్టు ఆసక్తి నాకు వద్దు. ఈ విషయము మనము అడగాల్సింది. అది ముఖ్యమైనది. అప్పుడు మన జీవితము విజయవంతమవుతుంది. కనుకనే సంతృప్తి పొందడమే ఒక విజయవంతమైన జీవితం. అట్లా. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ. ఎవరికైనా ప్రశ్నలు అడగచ్చు, సందేహాలు?